హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్: ఇటీవల భారతదేశ 35వ విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ అమితాబ్ కాంత్, ఆప్షన్ బి విక్రమ్ మిశ్రీ, ఆప్షన్ సి రుచిరా కాంబోజ్, ఆప్షన్ డి అజయ్ బిసారియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Guess the answer. The right answer is option B, Vikram Misri. జూలై 15, 2024న వినయ్ మోహన్ క్వాత్రా తర్వాత విక్రమ్ మిశ్రీ భారతదేశ కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన మిశ్రీ గాల్వాన్ వ్యాలీ ఘర్షణలతో సహా 2019 నుండి 2021 కాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఆశావాదులకు రివార్డింగ్ కోసం నోబుల్ ఇనిషియేటివ్ అనే పోర్టల్ను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రక్షణ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ. మిషన్ కర్మయోగిలో భాగమైన నిర్మాణ్ పోర్టల్ను కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రి ప్రారంభించారు. కోల్ ఇండియా లిమిటెడ్ ద్వారా ప్రకటించబడిన ఈ పోర్టల్ రూపాయలు 8 లక్షల లోపు కుటుంబ వార్షికాదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, స్త్రీ లేదా మూడవ లింగ అభ్యర్థుల నుండి యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించేందుకు మద్దతునిస్తుంది. అర్హత గల అభ్యర్థులు సిఐఎల్ యొక్క 39 కార్యాచరణ జిల్లాల్లో శాశ్వత నివాసితులు రూపాయలు 1 లక్ష అందుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో పేర్కొన్న స్టేబుల్ కాయిన్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆండ్రాయిడ్ మాల్వేర్, ఆప్షన్ బి క్రిప్టో కరెన్సీ, ఆప్షన్ సి ఐర్లాండ్ కరెన్సీ, ఆప్షన్ డి పైవేవీ కాదు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రిప్టో కరెన్సీ. టెర్రా యూఎస్డి పతనంతో సహా స్టేబుల్ కాయిన్ మార్కెట్లో ఇటీవలి అస్థిరత వాటి స్థిరత్వం మరియు విశ్వసనీయత గురించి ఆందోళనలను పెంచింది. స్థిరమైన ధరను నిర్వహించడానికి ఫియట్ కరెన్సీ లేదా వస్తువుల వంటి ఆస్తులకు స్థిరమైన క్రిప్టో కరెన్సీలను స్టేబుల్ కాయిన్స్ అంటారు. వారు జనాదరణ పొందిన క్రిప్టో కరెన్సీల యొక్క అధిక అస్థిరతకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తారు. వాటిని రోజువారీ లావాదేవీలకు మరింత అనుకూలంగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మసౌద్ పెజెష్కియాన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్స్: ఏ ఇరాక్, ఆప్షన్ బి ఖతార్, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ఇరాన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇరాన్. సంస్కరణవాద నాయకుడు మసౌద్ పెజిష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 6, 2024న సయీద్ జలీలీపై రెండోసారి విజయం సాధించారు. హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. రన్నాఫ్లో పెజిష్కియాన్ 53.7 ఓట్లను సాధించాడు. 61 మిలియన్ల అర్హత కలిగిన ఓటర్లలో 40% మాత్రమే పాల్గొన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతి తక్కువ ఓటింగ్ శాతం. ఇరాన్ అధ్యక్షుడి పదవీకాలం 4 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో కనిపించిన వాకిటా అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ ఎక్సోప్లానెట్, ఆప్షన్ బి సముద్ర క్షీరదం, ఆప్షన్ సి గ్రహశకలం, ఆప్షన్ డి ఆక్రమణ కలుపు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సముద్ర క్షీరదం. ప్రపంచంలో అత్యంత అంతరించిపోతున్న సముద్ర క్షీరదం వాక్విటా అడవిలో 20 కంటే తక్కువ మంది వ్యక్తులు మిగిలి ఉండడంతో ఆసన్నమైన అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఉత్తర గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రత్యేకంగా కనుగొనబడిన వాక్విటాస్ చిన్న పోర్పోయిస్ 4 నుండి 5 అడుగుల పొడవు మరియు 65 నుండి 120 పౌండ్ల బరువు ఉంటుంది.
టోటోబా సారూప్య పరిమాణంలో ఉన్న చేపల కోసం అక్రమ గిల్నెట్ ఫిషింగ్ ద్వారా వారి క్షీణత తీవ్రమవుతుంది. వాక్విటాస్ వాటి అంతుచిక్కని స్వభావం మరియు ఎకోలొకేషన్కు ప్రసిద్ధి చెందాయి. నివాస నష్టం మరియు బైకాచ్ కారణంగా తీవ్రంగా ప్రమాదంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వృక్షరోపస్ జన్ అభియాన్ 2024 కింద మిత్రవాన్ ఏర్పాటును ప్రకటించింది? ఆప్షన్స్ ఏ ఒడిషా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దులో 35 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వృక్షరోపణ్ జన్ అభియాన్ 2024 కింద మిత్రవాన్ను ప్రారంభించింది. అటవీ శాఖ సమన్వయంతో జరిగే ఈ ప్రచారంలో 35 అటవీ డివిజన్లు, పొరుగు రాష్ట్ర ప్రముఖులు పాల్గొంటారు. ముఖ్య జిల్లాలలో సహరాన్పూర్, లిఖింపూర్, కేరి మరియు మహారాజ్గంజ్ ఉన్నాయి. శక్తివాన్ మరియు యువనాన్ వంటి అదనపు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. జూలై 20 నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎగ్జిమ్ బ్యాంక్ సౌర ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్ను స్థాపించడానికి $2.5 మిలియన్ల విలువైన క్రెడిట్ను అందించడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఏ కెన్యా, ఆప్షన్ బి సోమాలియా, ఆప్షన్ సి గయానా, ఆప్షన్ డి నైజీరియా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గయానా. డి జగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోలార్ ఫోటో వోల్టాయిక్ పవర్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేయడానికి గయానాకు $2.5 మిలియన్ల క్రెడిట్ను అందించడానికి ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా మీన్స్ ఎగ్జిమ్ బ్యాంక్ అంగీకరించింది. ఫిబ్రవరి 29, 2024 నాటి ఒప్పందం జూన్ 24, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఈ క్రెడిట్ లైన్ కింద చెల్లింపులు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 48 నెలల వరకు అనుమతించబడతాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, గౌర్ మరియు సాంబార్ అనే పెద్ద శాకాహారుల జన్యు కనెక్టివిటీ అంతరాయంపై ఏ సంస్థ అధ్యయనం నిర్వహించింది? ఆప్షన్స్ ఏ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఆప్షన్ బి నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, ఆప్షన్ సి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. గెస్ ద ఆన్సర్. The right answer is option B, National Center for Biological Sciences. నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ అధ్యయనం ప్రకారము మధ్య భారతదేశంలోని భూ వినియోగ నమూనాలు మరియు రహదారులు గౌర్ మరియు సాంబార్ వంటి పెద్ద శాకాహారుల మధ్య జన్యు కనెక్టివిటీకి తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. మాలిక్యులర్ ఎకాలజీలో ప్రచురించబడిన ఈ అధ్యయనం బహుళ పులుల నిల్వలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలలోని మల నమూనాల నుండి జన్యు విశ్లేషణను ఉపయోగించింది. పర్యావరణ ఒత్తిళ్లు మరియు మానవ కార్యకలాపాల మధ్య జాతుల అనుసరణ మరియు మనుగడకు కీలకమైన జన్యు వైవిధ్యాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాల విస్తరణ జనాభాను ఎలా విచ్ఛిన్నం చేస్తుందో ఇది హైలైట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏఐఐటి పరిశోధకులు అపూర్వమైన ఖచ్చితత్వంతో ప్రారంభ దశ వ్యాధులను గుర్తించగల ఒక మార్గదర్శక ల్యాబ్ ఆన్ చిప్ పరికరాన్ని ఆవిష్కరించారు. ఆప్షన్స్ ఏ ఐఐటి బిహెచ్యు వారణాసి, ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ డి ఐఐటి రూర్కీ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐఐటి వారణాసి. ఐఐటి బిహెచ్యు వారణాసి పరిశోధకులు అపూర్వమైన ఖచ్చితత్వంతో ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించగల ఒక అద్భుతమైన ల్యాబ్ ఆన్ చిప్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ఉపరితల మెరుగైన రామన్ స్కాటరింగ్ సాంకేతికతను ఉపయోగించి పార్కిన్సన్స్, డిప్రెషన్ మరియు స్కిజోఫ్రెనియా వంటి నాడీ సంబంధిత అనారోగ్యాలను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడే డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల యొక్క సూక్ష్మ సాంద్రతలను గుర్తించగలదు. ఈ నాన్ ఇన్వాసివ్ పరికరం నిజ సమయ పర్యవేక్షణ మరియు
స్థితిగతీకరించిన చికిత్స ప్రణాళికలలో గణనీయమైన పురోగతిని అందిస్తుంది. ఇది లెక్కలేనన్ని జీవితాలను రక్షించగలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన జిఆర్ఎస్సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ గెయిన్స్ 2024 పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ, షిప్ యార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి. ఆప్షన్ బి, సముద్ర భద్రతను పెంచడానికి. ఆప్షన్ సి, పెద్ద సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి. ఆప్షన్ డి, తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, షిప్ యార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మరియు సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహించడానికి. రక్షణ రాజ్య మంత్రి శ్రీ సంజయ్ సేత్ కోల్కతాలో జూలై 10, 2024 జిఆర్ఎస్సి యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ నర్చరింగ్ స్కీమ్ని ప్రారంభించారు. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ ఈ పథకం షిప్ యార్డ్ సవాళ్లను పరిష్కరించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్ల ద్వారా మేక్ ఇన్ ఇండియా మరియు స్టార్టప్ ఇండియా విధానాలకు అనుగుణంగా గెయిన్స్ 2024 ఆత్మనిర్భర్ లక్ష్యాలకు మద్దతునిస్తూ రూపకల్పన మరియు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.